హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలి. ఇంకా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియో అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మా మరదలు అయితే పెళ్లి ఫుల్ వీడియో అయితే పెడుతున్నా చూడండి. ఇంకా ఇక్కడ అయితే పెళ్లి రోజు మొదటి రోజు నుంచి లాస్ట్ రోజు వరకు అయితే వీడియోలో ఉంది. అందరూ కంపల్సరీగా చూడండి. మేమైతే 3 డేస్ పెళ్ళి అయితే చేస్తాము. ఇంక ఇది ఫస్ట్ డే రోజు పందిరైతే వేసి తోరణం అయితే కడుతున్నారు చూడండి. ఇంకా వచ్చిన వాళ్ళకు వంట చేయాలని వంటల బాగా వేస్తే మేమైతే వంటలైతే చేస్తున్నాము. ఇంకా ఇక్కడైతే చిన్న పందిరేస్తారండి. ఇది నల్లగుండలు పెట్టడానికి పందిరైతే వేస్తారు. ఇట్లా వరుసున్న వాళ్ళు బావ కానీ మేనమామ కానీ ఇట్లా వరుసున్న వాళ్ళు వేస్తారు. ఇంకా మా మరదల వాళ్ళ అక్క బావ అయితే ఇది పని అయితే చేస్తున్నారు చూడండి. అక్కడేమో బొమ్మలు చేసి ఇంకా బొట్లు అయితే పెడుతున్నారు. ఇది మా సైడ్ ఇట్లా నల్లగుండలు తెచ్చి ఆడైతే పెడతారు. మేము వాటినైతే గాడిపోయిలు అయితే అంటామండి. ఇంకా చిన్న పందిరి అయిపోయింది. ఇక్కడ బ్యానర్ల కోసం అయితే చూస్తున్నాము. సౌండ్ చేసి తోరణం అయితే కడతారు. ఇంకా బ్యాండ్ వాళ్ళు ఇప్పుడే వచ్చేసారు. అన్నం అయితే తిన్నారు అందరూ. ఇంకా ఇక్కడ తోరణం అయితే సెట్ చేయడానికి ఇంకా రెడీ అవుతున్నారు. ఇంకా మా పిన్ని అయితే బొట్టు పెడుతుంది అందరికీ. ఇంకా ఫోటోగ్రాఫర్ కూడా వచ్చేసిండు. ఇక అందరు వచ్చేసిరని ఇక రెడీ అవుతున్నారు చూడండి. తోరణం అయితే కడుతున్నారు ఫస్ట్. మాకు తోరణం కట్టేసిన తర్వాత ఇంకా మిగతా పనులు స్టార్ట్ అవుతాయి. ఇంకా తోరణం అయితే ఇలా కడుతున్నారు. ఇంకా మా సైడ్ అయితే ఇలా చేస్తారండి. ఇంకా ఇంట్లో కూడా తోరణం అయితే కడతారు. ఎందుకంటే వ్రతం చేస్తారు కాబట్టి ఇంట్లో కూడా తోరణం అయితే కడతాం మేము. ఇంకా మా సైడ్ అయితే ఇలా పెళ్లి చేశారు. ఇంక ఇక్కడ తలదోరణం కాడ కూడా కడుతున్నారు చూడండి. మా సైడ్ ఇట్లా 3 రోజుల పెళ్లి చేస్తారు. ఇక్కడ చిన్న పందిరి కూడా కడుతున్నారు. నల్లగుండలు పెడతాం ఇక్కడ. ఇంకా మేము గాడిపోయలు అంటాం ఆడ. ఇంకా తోరణం కట్టేదైతే అయిపోయింది. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అయితే క్లీన్ చేస్తున్నారు. తర్వాత పందిరాలకి పెళ్లి కూతుర్ని ఇట్లా చేశారు కదా ఫ్రెండ్స్. ఇంకా తర్వాత మా అమ్మ, మా చిన్నమ్మ, మా పెద్దమ్మ అందరూ అయితే ఇంకా జాజు సున్నం అయితే పెడుతున్నారు. ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే ఇక్కడ అలుకుతున్నారు. తలకో పని చేస్తున్నారండి. ఇంతమంది ఉన్నాం కాబట్టి సెట్ అయింది. కానీ ఒక్కొక్కరు అయితే పెళ్ళిళ్ళు అయితే చేసుకోలేము. ఇంకా అమ్మ వాళ్ళు 4, ఇంకా మా అమ్మ వాళ్ళు 3, ఇంకా వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఇంకా పనులు అయితే చేస్తున్నారు. ఇంకా పెద్దమ్మ అమ్మ అయితే జాజు సున్నం పెడుతున్నారు. ఇంకా మా అన్న వాళ్ళు అయితే చూస్తున్నారు. నేనైతే వీడియో తీస్తున్నా, నవ్వుతున్నారు. ఇంకా మొత్తానికైతే అన్ని పనులు అయిపోయినాయి. ఇంకా గాజులామె కూడా వచ్చేసింది. ఇక పెళ్లి కూతురుకి అయితే గాజులు అయితే వేపిస్తున్నాము. ఇంకా పెళ్లి కూతురు తర్వాత అందరైతే గాజులు వేయించుకున్నారు. ఇంకా గాజులు వేయించుకుంటారు. ఇక్కడ వ్రతానికి అయితే ఇక పూజలు చేయడానికి పూలు అయితే రెడీ చేస్తున్నాము. చూడండి మా చావి పాప ఎలా నవ్వుతుందో. మా బావ కూతురు చాలా క్యూట్గా ఉంటుంది. చాలా మస్తు అనిపిస్తుంది. ఇంకా మొత్తానికి గాజుల పని అన్ని పనులు అయిపోయినాయి. ఇంకా హల్దీ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా మా మరదలకి అయితే వాళ్ళ అమ్మ పసుపు అయితే రాస్తుంది. ఇంకా పసుపు రాసేసి ఇంకా హల్దీ అయితే చిన్నగా మాకు తోచినట్టు చిన్న డెకరేషన్ చేసుకొని ఇంకా హల్దీ అయితే స్టార్ట్ చేస్తున్నాం మేము. అంత హెవీగా ఏం చేయలేదు ఫ్రెండ్స్. హల్దీ నార్మల్గా చిన్నగా వేసుకున్నాము. ఇంకా మా తొట్టి గ్యాంగ్ అయితే వచ్చేసింది చూడండి. ఇంకా హల్దీ అయితే ఇలా నార్మల్గా ట్రై చేసినాము. చాలా మంచిగా సేపు మంచిగా వేసుకున్నాము హల్దీ అయితే. హల్దీ ఇప్పుడు ఫేమస్ కదా ఫ్రెండ్స్. ఇంకా ఫోటోలో బాబాయ్ అయితే ఇంకా డిఫరెంట్ స్టైల్లో అయితే ఫొటోస్ అయితే వీడియోస్ అయితే తీసిండు. చాలా మంచిగా అనిపించింది. ఇంకా మేమైతే వీడియో చూడండి కుంకుమ పసుపు ఇట్లా కలిపి గంధము మస్తు మంచిగా వచ్చినాయి వీడియోస్ అయితే చూడండి. చాలా మంచిగా అనిపించింది నాకు. ఇంకా హల్దీ కూడా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత వ్రతానికి అయితే మేము రెడీ చేస్తున్నాము. పంతులు వస్తా అని చెప్పిండు. ఇంకా రథానికి అయితే అన్నీ రెడీ చేసిరు చూడండి. రథం పీట రెడీ చేసిరు. పూలు ఇట్లా ఆకు ఇట్లా కట్టి ఇంకా వ్రతానికి అయితే రెడీ చేస్తున్నాం. పంతులు రావడానికి లేట్ అవుతుంది అన్నాడు. ఇంకా పెళ్లి కూతుర్ని అయితే చేస్తున్నారు. పెళ్లి కూతుర్ని ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళు చేసిన తర్వాత మిగతా వాళ్ళు చేయాలి కదా. ఇంకా పెళ్లి కూతురు చేసిన తర్వాత వ్రతం పూజ మీద అయితే కూర్చుంది అమ్మాయి. ఇంకా వ్రతం అయితే అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నల్లగుండలు తేవడానికి అయితే మేమైతే ఊర్లోకి వచ్చినాము. రచ్చకట్ట దగ్గర మాకు నల్లగుండలు పెట్టి కుమ్మరామె అయితే ఇట్లా బొట్లు పెట్టి ఎత్తిస్తుంది. ఇంకా మా సైడ్ అయితే ఇలా చేస్తారు ఫ్రెండ్స్. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అబ్బాయి ఉంటే నల్లగుండలు ఎవరైనా 2 వేస్తారు. అమ్మాయి పెళ్ళికి అయితే నల్లగుండలు ఒక్కటే వేస్తారు. ఇంక ఇంటి ఆడపడుచు నల్లగుండలు అయితే తీసుకొస్తుంది. ఇంకా మా పిన్ని పెద్ద ఆడపడుచు కాబట్టి నల్లగుండలు అయితే తీసుకొస్తుంది. ఇంక ఇట్లా డబ్బులు అట్లా 5 మంది పేర్లు వేయించుకొని ఇంకా ఇక్కడైతే నల్లగుండలు అయితే ఎత్తుతున్నారు మా బాబాయ్ వాళ్ళకు. ఇంకా మా సైడ్ అయితే ఇట్లా చేశారు ఫ్రెండ్స్. ఇవి పెళ్ళిలో చిన్న టిప్స్ మాత్రమే పెట్టిన. ఇంకా టైం దొరకలే అస్సలు. పెళ్ళి హడావిడిలో మామూలుగా హడావిడి చేయలేదు కదా. ఇంకా మరదల పెళ్ళి మేనమామ కూతురు అంటే ఆ మాత్రం ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే ఇంకా వంట చేయాలి. ఇంకా అబ్బాయి వాళ్ళు కూడా వస్తారు కదా అమ్మాయిని తీసుకెళ్ళడానికి. అందుకని వంటకైతే రెడీ చేస్తున్నాము. ఇక్కడ ఇంకా పెళ్లి కూతుర్ని చేసేవాళ్ళు చేస్తున్నారు. ఇదే అండి
పెళ్లి కూతురు ఈరోజు ఫస్ట్ తర్వాత గండ దీపం అయితే మోస్తాము మేము. ఇంకా పెళ్లి కూతుర్ని వేసేసిన తర్వాత ఇప్పుడు గండ దీపం అయితే మోస్తున్నారు. మేము వెంకటేశ్వర్ల స్వామికి, చెన్నకేశ్వర్ల స్వామికి గండ దీపం అయితే పోస్తాం. ఇంకా ఒకరు ఇంట్లో ఉపవాసం ఉండాలి. పెళ్లి కూతురుతో పాటు వాళ్ళ అమ్మనన్న, నాన్ననన్న, అన్న అందరూ ఉపవాసం ఉండి అన్న అయితే గండదీపం మోస్తున్నాడు. ఇంకా అమ్మాయితో అయితే మేము తలదోరణం వరకు గండదీపం మోస్తాం. ఇక్కడైతే దిష్టి తీస్తున్నారు ఫ్రెండ్స్. దోరణం దాటాలంటే ముందు ఇక్కడ దిష్టి తీయాలి కడప దగ్గర. ఇంకా అమ్మాయిని తీసుకొని వచ్చి తలదోరణం వరకు అయితే గండదీపం మోపిస్తాము. ఎందుకంటే ఉపవాసం ఉంది కాబట్టి. ఇంకా మా సైడ్ అయితే ఇలా చేస్తాము. ఇంకా ఆ తర్వాత వాళ్ళ అన్న అయితే తీసుకున్నాడు. వాళ్ళ అన్న డే నుంచి ఉపవాసం ఉండు మొత్తము ఈవినింగ్ వరకు. ఇంకా గండదీపం అయితే దేవుని దగ్గరికి మొయ్యాలి. ఇట్లా పోకలు అయితే పరుచుకొని పోతాము. ఇక్కడ గండదీపం తీసుకొని అయితే వస్తున్నారు. ఇంకా పెళ్లి కూతురుని తీసుకెళ్ళడానికి పెళ్లి కూతురు తరపు అబ్బాయి వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళ ఆడపడుచు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ చుట్టాలు అయితే వచ్చారు. ఇక్కడ ఎదుర్కోళ్ళు అయితే చేస్తున్నాము ఇంకా మేము. ఇదండి మా సైడ్ అయితే ఇలా జరుగుతుంది. ఇంకా 5 సార్లు అయితే బుక్క ఒకరికొకరు షేర్ చేసుకోవాలంట. ఇంక ఇక్కడైతే ఆ ప్రాసెస్ అయితే చేస్తున్నారు చూడండి. చాలా ఎంజాయ్ చేసిన నేనైతే. ఇంకా ఎదుర్కోళ్ళ దగ్గర అయితే చాలా గమ్మత్తుగా ఉంటుంది. వరుసున్న వాళ్ళు మొత్తం రూసుకుంటారు. ఇంకా అందరైతే కొంగులు అయితే కప్పేసుకున్నారు చూడండి. ఇంక ఇది ఫస్ట్ మొత్తం వీడియో అండి. ఇక పెళ్లి కూతురు పందిరి అన్నీ అయిపోయినాయి కదా. ఇంక ఇది సెకండ్ డే రోజు. ఇంకా అబ్బాయి వాళ్ళు వచ్చారు కదా. అమ్మాయికి అయితే పతానం పెట్టి గుదేసి వాళ్ళ అమ్మాయి అని అనిపించుకొని వెళ్ళిపోతారు. అమ్మాయిని తీసుకొని ఈవినింగ్ అయితే. ఇంకా చూడండి ఇక్కడైతే పతానం అయితే అయిపోయింది. ఇంకా మా చెల్లెలు అయితే తోడు పెళ్లి కూతురు కూర్చుంది. ఇంకా పతానం అయిపోయింది. ఇక్కడ మేనమామ అయితే గుదే పట్టుకుంటాడు. అంటే గుదే ఇడిపించుకోవాలన్నట్టు అంటారంట అది. ఇంక ఇక్కడ వన్నిస్తురు. అబ్బాయి వాళ్ళు తెచ్చిన సామాన్లన్నీ శారీస్ ఇట్లా వన్నిస్తురు. ఇంకా అయిపోయింది పతానం అయితే. ఇక చూడండి తింటున్నారు. ఇక్కడ వానమూలు అవుతుంది, గాలి వస్తుంది. కొంచెం అయితే భయమైంది కానీ వర్షం అయితే ఏం రాలేదు. ఇక్కడ వాలేంచడం అంటారు కదండి. ఇక్కడ మండలం, తాలూకా, డిస్టిక్ అని అంటుంటారు. ఇంకా మా తొట్టి గ్యాంగ్ చూడండి అందరు రెడీ అయ్యారు. మా అక్క వాళ్ళు, పిన్ని వాళ్ళు, మరదలు వాళ్ళందరూ చక్కగా రెడీ అయ్యి అందరు ఫోటోస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా సాచ పెడుతున్నారండి. ఇది ఈవినింగ్ టైము. ఇంకా అమ్మాయిని అయితే ఎత్తిచ్చే టైము. ఇంకా అందరు సాచ పెట్టి ఇంకా బుట్లు ఇట్లా పెట్టించుకొని ఏడుస్తారు కదా. ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఏడవడం మిస్ అయింది, తీయలేదు నేను. ఇంకా తలదొన్నం కాడైతే అమ్మాయిని దాటిచ్చిరు. ఇంకా మేమైతే వనపర్తి వెళ్ళిపోతున్నాము. మా ఊరు నుంచి అబ్బాయి వాళ్ళ ఊరికి కార్ జర్నీ అయితే 2 hours పడుతుంది. ఇంకా మొత్తానికైతే అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చినాము. అబ్బాయి వాళ్ళ ఇంటికాడ కూడా గండదీపం మోస్తారండి. అది కూడా అమ్మాయి వచ్చినాక అమ్మాయితో 5 అడుగులు వేయించి అబ్బాయి గండదీపం మోస్తాడు. ఇంకా 5 అడుగులు వేయించుకున్న తర్వాత మేమైతే వెళ్ళి కూర్చున్నాము. ఇంకా అబ్బాయి వాళ్ళు అయితే పూజ చేసుకొని వెళ్ళిపోయి ఇంకా తర్వాత మళ్ళీ ఎదుర్కోళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా డీజేతో వచ్చేసారు వీళ్ళైతే. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాము. డెకరేషన్ అయితే బాగా చేసిరు, మంచిగా అనిపించింది ఎంట్రీలోనే. ఇంకా ఇదేనండి వాళ్ళ ఇల్లు. ఇక్కడైతే ఇంకా ఎదురమ్మలు అయితే మోస్తున్నారు. ఎదురమ్మలు అయితే అందుకుంటారండి. వరుస ఉన్న వాళ్ళు తెస్తారు, వరుస ఉన్న వాళ్ళు ఇక్కడ దించుకుంటారు వదిన మరదల్ని. ఇంకా వాళ్ళ హస్బెండ్ పేరు చెప్పి ఇంకా ఆ ఎదురమ్మలు అయితే దించుకుంటారు. ఆ తర్వాత ఇంకా డీజే స్టార్ట్ చేసిరు. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఒక రౌండ్ అయితే వేసిరు, మా మరదలు వాళ్ళు, పెళ్లి కూతురు వాళ్ళు. ఇంక ఇది పెళ్లి రోజు వీడియో అండి. ఇంకా పూలు అయితే పోసిరు, అందరు రెడీ అవుతున్నారు. ఇంకా అబ్బాయిని అమ్మాయిని తీసుకొచ్చిరు. కన్యాదానం అయితే చేస్తున్నారు. కన్యాదానం ఇస్తున్నారు కదా, చాలా బాధ అనిపిస్తుంది. ఏం చేసాం, ఆడపిల్లను ఒక ఇంటికి ఇవ్వాల్సిందే కదా ఎన్ని రోజులకున్నా. ఇంకా తాళి కట్టేది అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చిన్న చిన్న వీడియోస్ మాత్రమే పెట్టేసిన. మా పెళ్ళి అయితే ఇలా చేశారు మా సైడు. ఇంకా పెళ్ళి అయిపోయింది. మేమైతే ఇంకా బస్సులో అయితే సాంగ్స్ పెట్టుకొని చూడండి మా చిన్న చిన్న పిల్లలు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో. మా చెల్లెలు వాళ్ళు, కోడలు వాళ్ళు అందరూ అయితే డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా మేమైతే ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసినాము. పెళ్ళి అయితే అయిపోయింది. ఇంకా అబ్బాయి అమ్మాయి అయితే ఈవినింగ్ వచ్చేస్తారు మా ఇంటికి. ఇంకా మేమైతే అన్నం తినేసి మధ్యాహ్నం వెళ్ళిపోయినాము. ఇంకా మా కోడలు అయితే జోరులో డ్యాన్స్ చేస్తుంది. ఇంక ఇది ఫ్యామిలీతో నేను కూడా అప్పుడప్పుడు అట్లా చేస్తూ ఉంటాను డ్యాన్స్. చాలా మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత స్టెప్స్ అయితే వేసినాం కొన్ని. ఇంకా అబ్బాయి అమ్మాయి అయితే ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసారు. ఇంకా దిష్టి అయితే తీస్తున్నారు. ఇక్కడైతే అబ్బాయి అమ్మాయి కాళ్ళు అయితే కడగాలి, అత్తమామ కడిగి ఇంట్లోకి అయితే రానిచ్చుకోవాలి. ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసిరు. ఇంకా మేమైతే ఇద్దరము మా మరదలకి వదినలు అవుతాం కాబట్టి ఇక పేరు చెప్పు అని ఇక కొద్దిసేపు అయితే టైం పాస్ చేసినాము. ఇంకా మొత్తానికైతే పేరు చెప్పిరు. ఇంకా ఇది నెక్స్ట్ డే అంటే ఇంకా అమ్మ వాళ్ళకు, పెద్దమ్మ వాళ్ళకు, చిన్నమ్మ వాళ్ళకు అందరికైతే ఒడి బియ్యం పోస్తున్నారు. ఇంకా అమ్మ వాళ్ళు నలుగురు కదా. ఇంకా కోడలు పెళ్లి చేసిన అని వాళ్ళ అన్న అయితే అందరికైతే బట్టలు అయితే పెట్టేసిండు.
ఇంకా అమ్మ వాళ్ళు నలుగురు మంచిగా బియ్యం పోసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి.